ఒక సెట్టు కాయలు ఇన్ని వచ్చినాయి. ఒక సెట్టు కాయలు 30 వచ్చినాయి. ఒక సెట్టు కాయలు 60 వచ్చినాయి. ఒక సెట్టు కాయలు 70 వచ్చినాయి. ఒక సెట్టు కాయలు 100 వచ్చినాయి. మా కూలి వాళ్ళు చూడు ఎలా పనిచేస్తున్నారో. ఒక సెట్టు కాయలు ఇన్ని వచ్చినాయి. ఒక సెట్టు కాయలు 70 వచ్చినాయి. ఒక సెట్టు కాయలు 60 వచ్చినాయి. ఒక సెట్టు కాయలు ఇన్ని వచ్చినాయి. ఈ ఎండాకాలం నాకు పందలనాయుడు మరి వ్యాపారం చేయనీయపోయినా నా అనుకున్న లాభం వచ్చింది. ఈ ఎండాకాలం నా కొబ్బరి బొండాలు 5 లక్షలు పెట్టుబడి పెట్టినాను. ఈ సంవత్సరంలో నాకు 10 లక్షలు ఎక్స్ట్రా వచ్చింది. దేవునికి వందనాలు. సెట్టు కొన్నది 100 రూపాయలు, కానీ సెట్టుకు వచ్చింది 5,000. హ్యాపీ క్రిస్టియన్స్. గొంతిన నానాజీ, సన్నా ప్రకాశ్రావు, సన్నా పప్పన్న, సన్నా గురమప్ప. నా కొబ్బరి బొండాలు తోటలు చూడు. నా భూములు దోచుకున్న పందల ఎల్లైన నెట్టి బస్సులో జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు వదలనన్నాడు. నాకెంతో హ్యాపీగా ఉంది. ఇప్పుడు పందలనాయుడికి భూ కబ్జాదారుడికి పందలనాయుడికి సపోర్ట్ చేస్తారా? పేదవాడికి న్యాయం చేసి 8 ఎకరాలు పేదవాడికి అప్పగిస్తారా? ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, మరి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉండి భూ కబ్జాదారుడైన పందలనాయుడు మీద చర్య తీసుకుంటారా? చూస్తూనే ఉండండి. బ్రేకింగ్ న్యూస్. పందల ఎల్లయ్యనాయుడు, వెదురుపత్తి గ్రామం, అనకాపల్లి జిల్లా, కసింకోట మండలం, ఆంధ్రప్రదేశ్. భారీ భూ కబ్జాదారుడైన జనసేన నాయకుడు వచ్చేసారి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి అవ్వాలంటే భూ కబ్జాదారుడైన పందల ఎల్లయ్యనాయుడు తిహార్ జైలుకి తరలించాలి. జై హింద్.